భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ దేవీ నవరాత్రుల శుభారంభ శుభాకాంక్షలు. ఈ రోజు మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మ. ప్రేక్షకులందరికీ కూడా దేవీ నవరాత్ర శుభారంభ శుభాకాంక్షలు. గురుగారు, నవరాత్రులు వివిధ రకాలుగా ఉన్నాయి. వసంత నవరాత్రులు, వినాయక నవరాత్రులు, దేవీ నవరాత్రులు. ఈ దేవి నవరాత్రుల్ని మనం శరణ్ నవరాత్రులుగా పిలుస్తూ ఉంటాం. ఎందుకని? నవరాత్రాలు, గణపతి నవరాత్రులు చేస్తాము, ప్రత్యేకంగా దేవీ నవరాత్రులు అని చెప్పి ఇది చాలా విశిష్టంగా జరుపుకుంటూ ఉంటుంటారు. ఎందుకని చేస్తారు అని అంటే, ప్రాచీన సంప్రదాయం ప్రకారం పగలు శివుని యొక్క స్వరూపమైతే రాత్రి అమ్మవారి యొక్క స్వరూపంగా చెప్తారు. అందుకే అమ్మ పేర్లల్లో ఒక పేరు కాళరాత్రి అని ఒక అమ్మకి పేరు, రాత్రి. అందువల్ల దేవీ నవరాత్రుల్లో తప్పనిసరిగా రాత్రిపూట, అంటే పగలపూట కూడా చేసేటువంటి సంప్రదాయం ఇప్పుడు ఉంది, కానీ పూర్వపు రోజుల్లో రాత్రిపూట అమ్మవారి యొక్క ధ్యానం చాలామంది చేసేవారు. ఇప్పుడు క్రమంగా పగటిపూటే అమ్మకి సంబంధించి ఆ 9 రోజులు కూడా పూజ చేసేటువంటి అలవాటు వచ్చింది. ఇది 9 రోజులు ఎందుకు చేస్తారు అని అంటే, ఈ 9 రోజుల్లోనూ అమ్మకి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి దయ మన అందరి మీద కూడా ప్రసరించాలి అనేటువంటి ఉద్దేశ్యంతో చేస్తారు. నేను మొట్టమొదటి మనవి చేసినట్లుగా అమ్మ రాత్రి స్వరూపంగా చెప్తారు కాబట్టి రాత్రిపూట దేవి ఈవిడ. దేవి అని అంటే దివ్యతే ఇది దేవి, ప్రకాశించేది. దేవి అనే పదానికి అర్థం ప్రకాశించేది. అంటే రాత్రిపూట అంటే మన చుట్టూతా కూడా ఏవైతే సమస్యలు లేకపోతే అజ్ఞానము అనేటువంటి చీకటి ఏదైతే ఉందని మనం భావిస్తున్నామో, ఒరే అబ్బాయి ఒక్కసారి దుర్గే స్మృతా హరసి భీతిం అశేష జంతోహో. ఒక్క జంతువు కాదు, మనందరం కూడా జంతుస్వరూపులం, పశుప్రాయులం. కాబట్టి ఒక్కసారి నన్ను తలుచుకుంటారా నాన్న. తలుచుకుంటే మీలో ఉన్నటువంటి ఈ భయం ఏదైతే ఉందో, ఈ సంసార భయం ఏదైతే ఉందో, అమ్మో రేపు ఎలాగా, ఈరోజు గడుస్తుందా లేదా, నేను రోడ్డు మీద వెళ్తుంటే ఇంటికి నేను క్షేమంగా తిరిగి వెళ్ళగలనా లేదా, ఇలాంటి 1-2 1,00,000 భయాలు మీకు. ఈ భయాలన్నింటినీ కూడా ఓ దుర్గే, ఓ అమ్మ నిన్నొక్కసారి తలుచుకుంటే హరసి, పోగొడతావు తల్లి, నువ్వు హరించి వేస్తావు మాలో అని చెప్పి అమ్మని ప్రార్థన చేయాలి. ఈ దేవీ నవరాత్రుల్లో ఎవరికి తెలిసినటువంటి గ్రంథాలు వాడు చదువుకుంటూ, లలితా శాస్త్రం ఇలాంటివి చదువుకుంటూ, దుర్గా సప్తశతి మొదలైనవి చదువుకుంటూ, ఈరోజే పరమ పవిత్రంగా అమ్మకి రకరకాల చోట్ల రకరకాల అవతారాలతోటి అమ్మని పూజ చేస్తూ ఉంటారు. ఈరోజే చక్కగా ఆ విజయవాడల ఇలాంటి చోట్ల బాలా త్రిపుర సుందరి అవతారంతో, అలాగే వేరొక చోట మన శ్రీశైలం ఇలాంటి చోట్ల శైలపుత్రి అవతారంతో అమ్మని తలుచుకొని పూజ చేస్తూ ఉంటారు. విడిగానే అమ్మ అని అనుకుంటే సరిపోతుంది, అమ్మలగన్నా అమ్మని అనుకుంటే సరిపోతుంది. ప్రత్యేకంగా అమ్మకి ఒక అలంకారం చేసి మనం పూజ చేయటం ఎందుకంటే, అమ్మ బిడ్డని గనక ఏ రకంగా రకరకాల వేషాలు వేస్తుంది. మా కలియుగంలో మనం చూస్తున్నాం కదా, తన బిడ్డ మామూలుగా ఒక డ్రెస్ వేస్తే అమ్మకి తృప్తి ఉండదు, వాడికి ఏదో రకరకాల డ్రెస్సులు వేసి వాడిని ముద్దుగా చూసుకుంటుంటుంది. మరి మనల్ని కన్నటువంటి అమ్మని కూడా ఒకరోజు బాలా త్రిపుర సుందరి కింద, ఒకరోజు లలితా త్రిపుర సుందరి కింద, ఓ రోజు సరస్వతీదేవి కింద, ఇట్లా రకరకాల అలంకరణలు చేసి అమ్మని ఆరాధించుకోవాలి. ఎలా ఎందుకంటే మిగతా రోజుల్లో ఆరాధనలకి ఈ దేవీ నవరాత్రుల్లో ఉన్నటువంటి ఆరాధనకి తేడా ఏంటంటే, శరదృతువు ప్రారంభమవుతుంది. శరదృతువు ప్రారంభమయ్యేటువంటి రోజు ఈరోజు. కాబట్టి దీన్ని శరదృతువులో అమ్మ పేరిట మనలో ఉండేటువంటి అజ్ఞానాంధకారాన్ని పోగొట్టుకోవటానికి చేసేటువంటి పూజా విశేషాలు కలిగినటువంటి రాత్రులు కాబట్టి నవరాత్రులు, శరన్నవరాత్రులు, శరదృతువుకి సంబంధించినటువంటి నవరాత్రులని పేరు వచ్చింది. నవ అంటే కొత్తదైనటువంటి రాత్రి. కొత్తదైనటువంటి రాత్రి ఏమిటి? అజ్ఞానం తొలగిపోయి కొత్తదిగా
ఈ రాత్రిలో అమ్మని దర్శించగలిగినటువంటి, ఎక్కడైతే కన్ను పడుచుకున్నా కనరానటువంటి చీకటి, అలాంటి చీకటిలో నువ్వు అమ్మని సందర్శించగలగాలి. అమ్మ వైపు చూపు పోదు, కానీ చూపుని మరల్చుకోగలగాలి. అమ్మ నీకు దర్శనమిస్తుంది లాలిత్యంతో కనుక, భక్తితో కనుక నువ్వు కొలిస్తే. అందువల్ల ఈ దేవీ నవరాత్రులు అందరూ కూడా విశిష్టమైన భక్తితో జరుపుకొని అమ్మ కృపకి అందరూ పాత్రులగుదురు గాక. గురుగారు, మీరు చెప్పినట్టుగానే దేవీ నవరాత్రుల్లో భాగంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారు ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవిగా మనకు దర్శనమిస్తుంది. ఈ అలంకార వైశిష్ట్యం గురించి. అమ్మని మనం స్మరించుకుంటున్నాం. త్రిపుర సుందరి, బాలా త్రిపుర సుందరి అమ్మని ఈరోజు అలంకారం చేస్తారు. శ్రీశైలంలో అయితే ప్రథమం శైలపుత్రీచ, అమ్మని నవదుర్గల్లో శైలపుత్రి కింద ఈరోజు అవతారం చేస్తారు. రెండూ ఒకటే. ఇటు బాలా త్రిపుర సుందరి అన్నా ఒకటే, ఇటు శైలపుత్రి అన్నా ఒకటే. ఏమిటండి బాలా త్రిపుర సుందరి అని అంటే? మామూలుగా బాల అనే శబ్దానికి మనం ఎవరికి వాడుతుంటాం ఈ లోకంలో అంటే చిన్నపిల్లలకి వాడుతుంటాం. ఈ చిన్నపిల్లలకి వాడేటువంటి ఆ బాల శబ్దాన్ని అమ్మవారికి తీసుకొచ్చి కలిపారు, బాలా త్రిపుర సుందరి అని చెప్పి. అంటే ఆవిడేం బాలురా, ఆవిడేమన్నా చిన్నపిల్ల? నిజమే, చిన్నపిల్లలు. ఈరోజు కొన్ని చోట్ల ఎవరైతే చిన్నపిల్లలుగా ఉన్నటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నవదుర్గల కింద 9 మందిని అలా కూర్చోబెట్టి వాళ్ళని అమ్మవార్ల కింద భావించి వారికి పూజలు చేసేటువంటి సంప్రదాయం కూడా కొద్దిమంది పాటిస్తూ ఉంటారు. చిన్నపిల్లల అవతారంలో అమ్మ తిరుగాడుతూ ఉంటుందట బాలాంబ కింద. బాల అంబ అంటే చిన్నపిల్ల అని ఎందుకన్నారంటే, బాల అంటే ధారణా పటుశక్తి కలిగినటువంటి వారిని బాలురు అంటారు. దాని శబ్దానికి ఉన్నటువంటి అర్థం అంటే ధారణా పట్టుశక్తి. అంటే మనలో చాలామందిని ఏ ఒక విషయం గుర్తుంటుంది, 2 విషయాలు గుర్తుంటాయి, 100 విషయాలు మనకి గుర్తుండవు. అదేమిట్రా అని అడిగితే అదే అని జుట్టు పీక్కుంటుంటారు కొంతమంది. కానీ అలా కాకుండా లోకంలో ఉన్నటువంటి అన్ని విషయాలు అమ్మకి ధారణలో ఉంటాయట. అందుకని అమ్మని బాల అన్నారు. అటువంటి బాలా స్వరూపం. అందుకే బాల అంటే ఇక్కడ వయస్సుతోటి మనం లెక్క పెట్టకూడదు, ధారణా పటుశక్తి కలిగినది. మళ్ళీ పెద్దలు చెప్పారు బాల అని ఎందుకన్నారు అమ్మని అని అంటే, బాలుడు మన చేతికి అంది వస్తాడు, మిగతా వాళ్ళు మన చేతికి అందిరారు. చేతికి అందిరావటం అంటే ఏంటండి? మరి ఇటు రానా అన్న అంటే ఏంటమ్మా అని గబగబ నడుచుకుంటూ వస్తాడు చిన్నపిల్లవాడు. ఎందుకు పిలిచింది, ఇలా వెళ్ళటం వల్ల నాకేంటి ప్రయోజనం, ఇలాంటివన్నీ పాపం ఆడవలోచించడు. పిలిచింది వెళ్ళిపోవాలి అంతే. ఈ రకంగా చేతికి అంది రావటం అంటారు దాన్ని. పిలిచిన వెంటనే మన దగ్గరికి వచ్చేస్తాడు బాలుడు. అమ్మ కూడా ఈ దేవీ నవరాత్రుల్లో అంటే మిగతా రోజుల్లోనూ నువ్వు భక్తితో పిలిస్తే వస్తుంది. అందులో విశిష్టత కలిగినటువంటి రోజు కాబట్టి అన్నం ఎక్కడైనా తినొచ్చు, కానీ కంచంలో పెట్టుకుని ఎందుకు తింటూ దానికి ప్రదేశం ఏర్పాటు చేశాం. కాబట్టి దేవీ నవరాత్రుల్లోనే ప్రత్యేకంగా బాలాంబని ఈరోజు మనం అమ్మా రామ్మా ఒక్కసారి నీ దర్శన భాగ్యం నాకు కలిగించు, దగ్గరికి రా తల్లి, రామ్మ బాలాంబ, బాలా అని నోరారా నువ్వు పిలవగలిగితే ఆ అమ్మ నీ దగ్గరికి వచ్చి చక్కగా తన స్పర్శని నీకు అనుగ్రహిస్తుంది. ఈ జీవితంలో నీకు పరిపూర్ణ సిద్ధిని కలగచేస్తుంది. అందువల్ల అమ్మని బాలా త్రిపుర సుందరి కింద ఈరోజు పూజ చేయమన్నారు. అలాగే శ్రీశైల ప్రాంతంలో ఈరోజు శైలపుత్రి అంటే ఆ హిమవంతుడు అనేటువంటి ఆ పర్వతరాజు ఎవరైతే ఉన్నారో ఆ పర్వతరాజుకి పుట్టినటువంటి నవదుర్గల్లో మొట్టమొదటి పేరు. ఆ పేరు తలుచుకుంటే చాలా పరమ పవిత్రం అంటారు. ఆ అమ్మని శైలపుత్రి కింద ఆరాధన చేస్తారు. ఎందుకంటే శిలకి పుట్టినప్పటికీ అక్కడ ప్రధానంగా మనం ఆంతర్యం గమనించాలి. కఠినత్వం కలిగినటువంటి శిల, ఆ శిలకి పుట్టినటువంటి ఆ తల్లి మృదువుగా సంచారం చేస్తుంది. ఎప్పుడు నువ్వు కనుక చక్కటి లాలిత్యమైనటువంటి ప్రవర్తన గనక నువ్వు కలిగి ఉంటే ఆ శైలపుత్రి నీలో మృదుత్వాన్ని పెంచుతుంది. భక్తి అనేది ఎప్పుడూ కూడా శిలాసదృశంగా ఉండకూడదు, కరిగిపోతూ ఉండాలి. వీడు మంచివాడు అని మనం ఎప్పుడు లెక్క పెడతామనంటే వాడిలో మంచి కరిగేటువంటి లక్షణం, ఎదుటివాడి మీద సానుభూతి సహానుభూతి పొందగలిగినటువంటి లక్షణం ఉంటే అది వాడి భక్తికి వీడు భక్తి కలిగినటువంటి వాడని చెప్పి లెక్క పెడతారు. అటువంటి కలగాలి అంటే అటువంటి మృదుత్వ గుణం మనకు కలిగించేటువంటిది ఆ శైలపుత్రి, ఆవిడ ఆరాధన చేస్తే. కాబట్టి అమ్మని శైలపుత్రి కింద, బాలా త్రిపుర సుందరి కింద, ఇంకా రకరకాల పేర్లతోటి ఈరోజు మనందరం కూడా కొలిచి ఆ అమ్మ అనుగ్రహానికి మనందరం పాత్రులు మగుదుము గాక. గురుగారు, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని శివుడు విష్ణువు వేరు కాదు, ఇద్దరు ఒకటే అని చెప్తారు. ఈ అద్వైత భావాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? మీరే అన్నారు అద్వైతం.
ద్వైతము అంటే రెండుగా చూసేటువంటి పద్ధతి. అలా వద్దురా బాబు అని చెప్పి మన శరీరమే మనకి చెప్తోంది. కళ్ళు మనకి రెండు, కానీ చూసే చూపు మాత్రం ఒకటి. ఇది ఒక్కటే. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఎదురుకుండా శివుడు విష్ణువు కనపడుతున్నారు, ఇద్దరు ఒకటేరా. నీ కళ్ళే నీకు చెప్తున్నాయి. నీకు చూపులకి ఇద్దరు వేరువేరుగా ఉన్నారు. ఎట్లా దీన్ని సమన్వయం చేశారు పెద్దలు? శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అని చెప్పి ఎలా చెప్తున్నారంటే, అలా గనక నువ్వు తలవకపోతే నీకు మహాపాతకం సంభవిస్తుంది అన్నారు. ఇద్దరిలోనూ ఒకటే హరిహరాద్వైతాన్ని నువ్వు చూడగలగాలి. ఎందుకనంటే శివుడు శక్తి అయితే విష్ణువు వ్యాపకుడు అని ఇద్దరికి నిర్వచనం ఇచ్చారు పెద్దలు. కంచిస్వామి వారు ఇచ్చారు. శివుడు శక్తి, విష్ణువు వ్యాపకుడు. అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు. విశ్వం విష్ణు వషట్కారం అని చెప్పి మనం విష్ణు సహస్రనామాల్లో మనం చదువుకుంటాం. విష్ణు అనే పదానికి అర్థం ఏంటంటే సర్వత్రా, ఈ ప్రపంచంలో అంగుళం కూడా ఆయన లేనటువంటి స్థలం లేదట విష్ణువు. అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడిని విష్ణువు అంటున్నాము. అంతటా వ్యాపించి ఉన్న దాంట్లో ఉండేటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని శివుడు అంటున్నాము. జాగ్రత్తగా మనం సమన్వయం చేయాలి. వ్యాపించి ఉన్నదంటున్నాము విష్ణువు అంటున్నాము, అందులో ఉన్న శక్తిని శివుడు అంటున్నాము. ఒక దీపము, ఒక కాంతి. ఇంకా మనకు అర్థం కావటం కోసం ఉదాహరణ ఇచ్చారు. దీపము, కాంతి, ఆ రెండింటినీ మనం విడదీయగలమా? దీపము, కాంతి రెండూ కూడా విడదీయటానికి వీలు లేనటువంటివి. ఆ శక్తి, వ్యాపకత్వం అనేటువంటివి రెండు కూడా విడదీయటానికి వీలు లేనటువంటిది ఉంటుంది బ్రహ్మాండ పురాణం. రెండు విడదీయటానికి వీలు లేవు, రెండు కలిసే ఉంటాయి. కాబట్టి రెండింటినీ అద్వైత దృష్టితోటి చూడండి. చూస్తే ఆ ఇద్దరు ఒకటే రకంగా అయ్యప్ప స్వరూపంగా నీకు కనపడతారు. ఆ ఇద్దరి తేజస్వరూపాలు ఒకటే. కాబట్టి అది పరమ మహాఘోర పాతకాల్లో ఒకటి కింద చెప్పారు. ఇద్దరిని వేరువేరు కింద చూడటం. ఇద్దరూ ఒకటే అనేటువంటి అద్వైత భావాన్ని మనందరం కూడా పెంచుకొని ఆ శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని చెప్పి ఆ పరమాత్మని మనందరం కూడా రోజు కొంతమంది సాంప్రదాయకులు కొలుస్తుంటారు. మిగతా వాళ్ళు కూడా ఆ మంత్రాలు నోటికి రానటువంటి వాళ్ళు ఇద్దరు ఒకటేనే భేదంతో తిక్కన గారు మనందరికీ మార్గం చూపించారు. కవి బ్రహ్మ. ఆ మార్గంలో మనందరం కూడా ఆ హరిహరుల్ని కొలిచి అద్వైత భావనతోటి మనందరం కూడా ఆ జ్ఞాన ప్రకాశంతో చక్కగా వర్ధిల్లెదురుగాక. గురువుగారు జగద్గురువు, లీలా మానుష వేషధారి, యుగపురుషుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి శ్రీకృష్ణుడు కూడా ఒక మామూలు మనిషిలా మరణించాడా? ఇది ఎలా సాధ్యం? ఇది సాధ్యమే, జరిగింది. భాగవతంలో స్పష్టంగా రాశారు. ఆయన ఒక మామూలు మానవుడు ఎలా చనిపోయేటప్పుడు అబ్బా అని ఏ రకంగా అంటాడో ఈయన కూడా అబ్బా అన్నట్ట. ఏమిటండి అంత గొప్ప దేవుడు? ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ అని చక్కగా భగవద్గీతలో ద్రోణుణ్ణి నేనే చంపాను, భీష్ముణ్ణి నేనే చంపాను, జయద్రథుణ్ణి నేనే చంపాను, మొత్తం సంహారం నేనే చేస్తాను, మొత్తం నాలోనే ఉంది, ఇన్ని చెప్పినటువంటి ఆ మహానుభావుడు ఒక మామూలు మానవుడిలాగా చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? దానికి పెద్దలు శ్రీధరీయ వ్యాఖ్య అని చెప్పి మహాభాగవతానికి సంస్కృతంలో ఒక గొప్ప వ్యాఖ్యానం ఉంది. ఆ వ్యాఖ్యానంలో దానికి వివరణ చేశారు. ఎందుకనంటే ఏ జన్మ ఎత్తినప్పుడు ఆ జన్మకి సంబంధించినటువంటి నియమాలని భగవంతుడు పాటిస్తాడట. ఎందుకు పాటిస్తాడంటే శ్రీరాముడు నిజానికి ఆయన కష్టాలు పడవలసినటువంటి అవసరం లేదు. ఒక్క నిమిషంలో అనుకుంటే మొత్తం సీతమ్మ దగ్గరికి వచ్చేస్తుంది, అందరం చనిపోతారు. కానీ ఒక మామూలు మానవుడు సీతని ఎలా తెచ్చుకోగలడు? ఒక ధర్మాత్మకంగా ప్రవర్తించి ఎలా తెచ్చుకోగలడు? లోకానికి నిరూపించటం కోసం, ఒక ఆదర్శ మానవుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలో లోకానికి నిరూపించడం కోసం శ్రీరాముడు ఆ రకంగా ఆ పరమ మహావిష్ణువు అవతారం ఎత్తినప్పటికీ ఒక మామూలు మానవుడిలాగా ఏడ్చాడు, మామూలు మానవుడిలాగా కోప్పడ్డాడు, ఈ రకంగా చేశాడు. అదిగో అదే పరిస్థితిలో శ్రీకృష్ణుడు కూడా ఒక బోయవాడి యొక్క చేతిలో. ఎలాంటి బోయవాడండి వాడు? ఒక చేపలో ఒక ఇనప ముళ్ళు దొరికిందట వాడికి, ఆ బోయేవాడికి. చూడండి, ఆ ఇనప ముళ్ళు తీసుకొని ఒక బాణానికి గురిపెట్టాడు. తీసుకుంటే ఈ శ్రీకృష్ణుడు ఏం చేసేటంటే తన అవతారం పరిసమాప్తి కావాలనుకున్నాడు. ఒక చెట్టు మీద పడుకున్నట్ట. ఇంక వేరే ప్రదేశం లేదండి ఆయనకి. ఈయన పడుకొని ఉండటం అలవాటు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి. ఎప్పుడు అలా పడుకొని ఉంటుంటాడు మహానుభావుడు ఆయనకి. కాబట్టి అలా పడుకొని ఈయన కూడా ఒక చెట్టు కొమ్మ మీద పడుకున్నట్ట శ్రీకృష్ణుడు. ఆ పడుకొని ఈ కుడికాలు ఆ ఎడమకాల మీద పెట్టేట.
అంటే మామూలుగా పడుకున్నప్పుడు కొంతమంది అలా పెడుతుంటారు కదా, ఈ కుడికాలు అలా ఎడమ కాలు మీద పెట్టి కొంచెం ఆడించడం మొదలు పెట్టేట. మనిషి పూర్తిగా కనపడటం లేదు, ఆ కదులుతున్నటువంటి కాలు ఆ బోయేవాడికి కనపడింది. ఒరే ఈ పొదల మాటన ఏదో కదులుతోంది, ఒక పక్షిలాగా అనిపించిందిట అది వాడికి. పక్షిలాగా ఉందని చెప్పి ఆ చేపలోంచి వచ్చినటువంటి ఇనప ముళ్ళుతో వాడు చేసినటువంటి బాణంతో ఆ కదులుతున్న దాని మీద వీడు కొట్టాడు. కొట్టే అబ్బా అని అరిచేట. అరిచేసరికి అరే నేనేదో పక్షి అనుకున్నాను, ఏదో మనిషి గొంతులాగా వినపడుతోందని చెప్పి ఆ బోయేవాడి దగ్గరికి వచ్చి చూస్తే శ్రీకృష్ణ పరమాత్మ. అయ్యా మా ప్రభో నన్ను క్షమించండి అంటే, నువ్వేం తప్పు లేదు, నేనే అవతారం చాలించదలుచుకున్నాను. ఒక మామూలు మానవుడు ఎలా వెళ్ళిపోదలుచుకున్నాడో అలా నేను వెళ్ళిపోదలుచుకున్నానని చెప్పి, నీదేమి తప్పు లేదు, నేనే కావాలని ఇదంతా సృష్టించానని చెప్పి ఆ బోయేవాడిని శ్రీకృష్ణ పరమాత్మ ఓదారుస్తాడు. మానవ జన్మ ఎత్తాడు కాబట్టి మానవకి సంబంధించినటువంటి మానవుడికి మరణం అనేది తప్పదు. మానవుడు అంటే చనిపోయేటువంటి స్వభావం కలిగిన వాడు అని అర్థం. మర్త్యలోకము అని అంటే ఇది చనిపోయేటువంటి స్వభావం కలిగినటువంటి మానవులు నివసించేది. కాబట్టి ఇక్కడ పుట్టాడు కాబట్టి మరణం ఇక్కడ తప్పదు. అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఒక మామూలు మానవుడిలాగా తన తనువుని చాలించాడు. గురుగారు, ఇద్దరు భార్యాభర్తల మధ్య వచ్చేటువంటి గొడవలో మూడో వ్యక్తి కలుగజేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటారు. ఇదే విషయాన్ని మన ధర్మశాస్త్ర గ్రంథాలు ఎలా విశ్లేషించాయి? దీనికి ధర్మశాస్త్రాలు రకరకాలుగా చెప్పి అందులో మన సమయానుకూలంగా ఒకటి చెప్పుకుందాం. రామాయణం తీసుకుందాం. రామాయణంలో మూడో వ్యక్తి ప్రవేశించి కొంప కూల్చింది. ఎవరి దగ్గర? భార్యాభర్తలు ఎవరు ఇక్కడ అనుకుందాం అంటే దశరథుడు, కైకేయి. వీళ్ళ మధ్య ఒక మూడో వ్యక్తి ప్రవేశించింది, మందర. పాపం అప్పటి వరకు కూడా కైకేయి చాలా ప్రేమ కలిగింది రాముడంటే కూడా, విపరీతమైన ప్రేమ. మొట్టమొదటమ్మ రామాయణం మనం వాల్మీకి రాసిన రామాయణం మనం చదువుకుంటుంటే ఎవరో మందర రాకమునుపు ఎవరో చెప్తే ఇలా రాముడికి పట్టాభిషేకం అంటే ఆ వార్త చెప్పినటువంటి వాళ్ళకి నగల్ని బహుమతి కింద ఇస్తుంది కైకేయి. అంత ఆనందం. సొంత తల్లి అయినటువంటి కౌసల్య దగ్గర కంటే కూడా కైకేయి అంటే చాలా ప్రీతి చెందేటువంటి వాట రాముడు. కైకేయి కూడా రాముడంటే చాలా ప్రీతి చెందేటువంటిది. ఇద్దరి మధ్య అంతటి అనుబంధం. మరి అంతటి ప్రేమ కలిగింది రాముడంటే కైకేయి. కానీ అంతటి కైకేయి కూడా కోరరానటువంటి 2 వరాలు దశరథ మహారాజుని కోరి రాముణ్ణి వనవాసానికి పంపించి తన భర్త మరణానికి కూడా కారకురాలైంది. తన భర్త దశరథ మహారాజు గారి యొక్క మరణానికి కూడా కారకురాలైంది కైక. ఎందువల్ల? ఇదిగో మూడో వ్యక్తి ప్రవేశించటం. ఆధునిక జీవితానికి కూడా ఇది పనికొచ్చేటువంటి అంశం. భార్యాభర్తలు అన్న తర్వాత ఇప్పుడు కూరలో గనక తిరగమూత వేస్తే ఎలాగా చటపటలాడుతూ ఉంటాయి. ఎంతసేపు ఆడతాయమ్మా ఆ చటపట్లు? కొద్దిసేపు తర్వాత మామూలుగా కమ్మటి వాసన వస్తుంది. అరే చటపట అంటుందని చెప్పి ఆ తిరగమూత వేసేటప్పుడు ఏంటిదని చెప్పి మనం విసుగు చెందకూడదు. తర్వాత కమ్మగా ఉంటుంది ఆ కూర, తినటానికి బాగుంటుంది. అలాగే భార్యాభర్తలు అన్న తర్వాత వాళ్ళు మామూలు మానవులు కదమ్మా, నువ్వెంతని చిన్న చిన్న తగాదాలు వస్తుంటాయి. నీ వాళ్ళు ఇలాగా అని చెప్పి సరిగ్గా ఆ సమయంలో మూడో వ్యక్తికి గనక వాళ్ళు అవకాశం గనక ఇచ్చారనుకో, అదిగో ఆ కైకేయి దశరథుడిలాగా మొత్తం వాళ్ళు నాశనం అవటమే కాదు, చుట్టూ ఉన్న లోకాన్ని కూడా నాశనం చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ మందర చెప్పినటువంటి ఆ దుర్బోధ, రాముడిని గనక ఇలా పంపిస్తే ఇంక వాడే అతను రాముడి యొక్క కొడుకే, వీళ్ళందరే రాజ్యాలు పరిపాలిస్తారు, ఇక నీ కొడుకు ఎప్పుడు కూడా దాసుడిలాగా పడి ఉండాల్సిందే అని చెప్పి ఆవిడకి మనసులో అంతవరకు అటువంటి ఆలోచన లేదు. అటువంటి ఆలోచన చెప్పి ఇదిగో నీకు ఫలానప్పుడు 2 వరాలు కోరుకున్నావు కదా, ఆ 2 వరాలు మళ్ళీ ఇప్పుడు కోరుకో అని చెప్పి భార్యాభర్తల మధ్య పెట్టకూడనటువంటి భేదం. అందుకని భార్యాభర్త ఎట్టి పరిస్థితుల్లోనూ మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వకూడదు. ఇది రామాయణం మనకు నేర్పుతోంది. తమ మధ్య ఏదైనా చిన్న పొరపత్యాలు ఉంటే తమలో తామే మొట్టమొదటి తగాదా ఆడుకుంటారు. తర్వాత దగ్గరగా కూర్చొని ఎందుకు ఈ తగాదా వచ్చింది, ఆయన ఏమన్నా అన్నాడా, నేనేమన్నా పొరపాటు పడ్డానా, ఒక్క నిమిషం ఆలోచించుకోండి. వేరే వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితి వస్తే కాపురాలు కూలిపోతాయి. నీలో నువ్వే భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలి. అది మనకి రామాయణం అనే ధర్మశాస్త్రం ఆనాడే కాదు ఈనాటి సమాజానికి కూడా చక్కటి ధర్మ ప్రబోధం చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ భార్యాభర్తలు మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వకూడదు. తమ సమస్యల్ని తామే పరిష్కరించుకోవాలి. గురుగారు, ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడొద్దు, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలని అంటారు. ఈ అంశాన్ని భగవద్గీత ఎలా విశ్లేషిస్తుంది? భగవద్గీత
వ్యక్తిత్వ వికాసానికి పాఠ్యగ్రంథంగా విదేశాలు కూడా ఈరోజు నెత్తి మీద పెట్టుకొని తరగతుల్లో పాఠ్యాంశాల కింద బోధిస్తున్నారు. మనం అందరం కూడా భగవద్గీత అంటే ఏదో శ్మశానానికి ఎవరైనా తీసుకొని వెళ్తున్నప్పుడు పెట్టేటువంటి రికార్డుల కింద చూస్తున్నారు. అదొక్కటి కాదు. భగవద్గీత అంటే ఎంత ముక్తినిచ్చేటువంటి పరమ పవిత్రమైన గ్రంథమో అంతగా ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో చెప్పేటువంటి పరమ పవిత్ర గ్రంథం, ఒక పాఠ్య గ్రంథం. అందులో ఒక ఉదాహరణ ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న. అందులో ఒక మాట అంటాడు మా స్వామి, ఆత్మానం ఉద్ధరయేత్ నా ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధు ఆత్మైవ రిపుర ఆత్మన. ఈ ఎవడికి వాడు తనని తాను ఉద్ధరించుకోవాలి. ఆత్మ అంటే ప్రయత్నము అని ఒక అర్థం ఉంది. అంటే ఒక ప్రయత్నం అనేది మనం ఇక్కడ ఏదో ఒక ప్రయత్నం చేయకుండా, నువ్వేమీ చేయకుండా వాడెవడో వచ్చి నన్ను ఉద్ధరిస్తాడు అని ఎప్పుడూ నువ్వు కూర్చోకు. ముందు నువ్వు ప్రయత్నం మొదలుపెట్టు. నీ వంతు నువ్వు ఎంతో కొంత చేయగలవు కదా. నువ్వేమీ చేయకుండా పక్కవాడి కోసం నువ్వు ఎదురు చూడకు. వాడు వచ్చి చేస్తాడు. అన్ని పనులు మన చేత కావు, నిజమే కాదు. కానీ అసలు నీ ప్రయత్నం అంటూ ఏముంది? ఇదే ఆధునిక పరిభాషలో చెప్పాలంటే నీ కంట్రిబ్యూషన్ ఏదని అంటారు కదా. నీ ప్రయత్నం ఏమిటి? అదే భగవద్గీత చెప్తోంది. ఆత్మానం ఉద్ధరయేత్, నిన్ను నువ్వే ఉద్ధరించుకో. ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టు. అప్పుడు పక్కవాడు నీకు చెయ్యి అందిస్తాడు. నువ్వేమీ చేయకుండా పక్కవాడి సహాయం ఎప్పుడు అడక్కు. నా ఆత్మానం అవసాదయేత్, నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా హీనపరచుకోకు. ఎంత గొప్ప మాటమ్మా. ఎప్పుడూ కూడా అందరూ బాగున్నారు, నాకీ కర్మ, నాకీ జీతం చాలటం లేదు, నా కర్మ, ఎప్పుడు అలా కూర్చోకు. భగవద్గీత చెప్పిన మాటమ్మా. నా ఆత్మానం అవసాదయేత్, నిన్ను నువ్వు తిట్టుకోకు. నిన్ను నువ్వు ఎప్పుడు కూడా హీనపరచుకోకు. వాడే గొప్పవాడు అనుకోకు. నేను కూడా గొప్పవాడినే, నేను కూడా ప్రయత్నం చేస్తాను, నేను కూడా మాట్లాడతాను, నేను కూడా పుస్తకాలు రాస్తాను, నేను కూడా సాధిస్తాను. ఉత్సాహంతో ఉండు. నా ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధు. వేరే వాళ్ళు ఎవరు నీకు బంధువులు కారు, నీకు నువ్వే బంధువు. మహానుభావులు చెప్పినటువంటి వాక్యం ఈరోజు అందరూ చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు? ఒక్కసారి నీతో నువ్వు మాట్లాడుకో. ఎంతమంది చేస్తున్నారమ్మా? ఒక్కసారి నీతో నువ్వు మాట్లాడుకో. ఏదో ఒక సమయం నీకు దొరుకుతుంది. నేను ఇవాళ ఏం పని చేశాను? అరే పతంజలి, ఇవాళ ఈ పని చేసావా? ఈ పిచ్చి పని నువ్వు చేసావు కదా, ఈ పిచ్చి మాట నువ్వు చెప్పావు కదా, ఎప్పుడు చెప్పకు. భగవంతుడు నిన్ను క్షమించడు. పరమ పవిత్రమైన పీఠంలో నువ్వు కూర్చున్నావు అని నీకు నువ్వు సమీక్ష చేసుకో. ఎక్కడో చోట ఎవరూ లేనటువంటి ప్రదేశంలో నీతో నువ్వు మాట్లాడుకో. ఈరోజు ఈ పని చేశాను, రేపు ఈ పని నేను చేస్తాను అని నీతో నువ్వు మాట్లాడుకునేటువంటి ఒక సువర్ణ అవకాశాన్ని నువ్వు పోగొట్టుకోగల. నీతో నువ్వు మాట్లాడుకుంటే నీలో ఉన్న ఔచిత్యాలు, అనౌచిత్యాలు ఇవన్నీ కూడా బయటపడతాయి, వేరే వాళ్ళు ఎవరు చెప్పనక్కలేకుండా. కాబట్టి బంధువు అంటే ఎవరమ్మా? మంచి చెప్పేటువంటి వాడు బంధువు. వేరే వాళ్ళు ఎవరు బంధువులు కారంటే, బంధువులు ఉండొచ్చు, నేను కాదన్ను, కానీ గొప్ప బంధువు ఎవరంటే నీకు నువ్వే బంధువు. ఆత్మైవ హి రిపురాత్మన, నీకు నువ్వే శత్రువి. నీకు నువ్వే బంధువు అంటోంది భగవద్గీత. నీకు నువ్వే శత్రువుట. నీకు నువ్వే శత్రువు అంటే ఇందాక నేను చెప్పానే, నిరాశాజనకమైనటువంటి వాదం. నేను ఇది చెయ్యలేను, వరే కొంచెం అక్కడికి వెళ్దాను రారా, నీకు మంచి ఉద్యోగం దొరుకుతుంది, ఈ పని చేయరా, నీకు మంచి భవిష్యత్తు దొరుకుతుంది. అమ్మో నేను రాలేనురా బాబు, అంత పని నేను చేయలేనురా అబ్బా అని ఇలా కూర్చుంటే నీ జీవితానికి నీ అంతట నువ్వే ఒక దుడ్డు కర్ర తీసుకొని నీ మోకాళ్ళు నువ్వే ఎరగొట్టుకున్నట్టు లెక్క. వేరే శత్రువు వచ్చి నిన్ను కొట్టనక్కర్లా. నేను వెళ్ళలేను, నేను చెయ్యలేను, నాకు చేత కాదు, ఇలాంటి మాటలు కనుక నువ్వు మాట్లాడుతుంటే నీకు నువ్వే శత్రువు కింద తయారవుతావు. అలా ఎప్పుడూ కావద్దు నాయన. ప్రయత్నం చెయ్యి అని లౌకికార్థం. ఇంకొక అంతరార్థం ఏంటంటే నిమ్న మనస్సు నుంచి ఉన్నత మనస్సు వైపు నువ్వు ప్రయత్నం చెయ్యి. అది యౌగికార్థం. శంకర భగవత్పాదుల వారి యొక్క భాష్యంలో ఉంది. అంటే నిమ్న మనస్సు అంటే తక్కువ వాటి మీద నీ దృష్టి సారించేటువంటి మనస్సు. ఆ మనస్సు నుంచి ఉన్నతత్వం ప్రతి దాంట్లో కూడా. ఎందుకంటే మామూలుగా నువ్వు నడుస్తుంటే ఎక్కడికక్కడ అడ్డుగోడలు నీకు కనిపిస్తాయి. విమానంలో కనుక వెళ్ళిపోతుంటే అంతటా చాలా చిన్న చిన్నవి కనిపిస్తాయి, ఎక్కడా నీకు అడ్డుగోడలు ఏవి కనిపించవు. కాబట్టి నిమ్మన మనస్సు నుంచి ఆత్మని నువ్వు ఉద్ధరించుకో, అంటే ఉన్నతత్వం వైపు నువ్వు ప్రయాణం చేస్తూ ఉండు అని చెప్పడానికి అది రెండో రకమైనటువంటి అర్థం. ఇది లౌకికానికి పనికి వచ్చేటువంటి అర్థం. ఇట్లా చక్కగా భగవద్గీత ఎక్కడో ఒక చోట
మొత్తం ఆ శ్లోకాల్లో నువ్వు ప్రయత్నం కనుక చేస్తే నీకు ఈ లోకాన్ని ఉద్ధరించే వ్యక్తిత్వ వికాస పాఠాలు అనేకం మనకు కనిపిస్తాయి. ఆ దృష్టితో భగవద్గీతను అందరూ కూడా నెత్తి మీద పెట్టుకొని ఆ భగవద్గీత యొక్క ఆ ప్రయోజనాలను అందరూ కూడా లోకంలో అనుభవించెదరుగాక. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.